దసరా సెలవులు అయిపోయాయి. ఇక పబ్లిక్ హైదరాబాద్ బాట పట్టారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతుంది. నందిగామ వై జంక్షన్ వద్ద రోడ్ రిపేర్ వర్క్స్ జరుగుతూ ఉండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అటు నల్గొండ జిల్లా చిట్యాల రహదారిపైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు స్లోగా కదులుతున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఏ విధంగా కొనసాగుతుంది? ఈ రోజు సోమవారం, బట్ నిన్న మొన్న కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రెండు రోజుల నుంచి కూడా అదే విధమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల వద్ద ఉన్నాం. చిట్యాల వద్ద చూసినా కానీ కిలోమీటర్ల మేర ఏ విధంగా ట్రాఫిక్ జామ్ నెలకొందో మనం చూడొచ్చు. ఆ పల్లెవాసులంతా కూడా పట్నం బాట పట్టడంతో, మామూలుగానే వీకెండ్ అయిపోయినాక సోమవారం రోజు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఆఫీసులకు వెళ్లేవారు హైదరాబాద్ లతో టిక్కిట్టిపోతుంది. మరి ఇంకా పండుగ సెలవులు కూడా ముగియడంతో నిన్నటి నుంచి కూడా ఇదే విధమైనటువంటి ట్రాఫిక్ అయితే నెలకొందని చెప్పొచ్చు. ప్రతినిత్యం కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 30 నుంచి 35 వేల కార్లు వాహనాలు కూడా ప్రయాణిస్తుంటాయి. కానీ నిన్న ఒక్కరోజు చూసినట్లయితే రెట్టింపు సంఖ్యలో అందుకు అదనంగా కూడా 70,000 వరకు వాహనాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడైనా సంక్రాంతి పండుగకే వాహనాల రద్దీ కొనసాగేది, కానీ ఈసారి దసరా పండుగ కూడా ఎప్పుడూ లేనంత విధంగా రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. దానికి కారణం కార్ల కొనుగోలు పెరగడం అనే చెప్పొచ్చు. కరోనా తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ సెకండ్ హ్యాండ్ కార్లు కానీ ఆ 4 వీలర్స్ ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. దూర ప్రాంతాలకు వెళ్లే వారంతా కూడా పండుగ సెలవులకు అంతా వెళ్లి నిన్నటి నుంచి కూడా తిరుగుముఖం పట్టడం జరిగింది. నిన్న ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో చాలా మంది ట్రాఫిక్ కు ఇబ్బంది నెలకొంటుందని కూడా ఈ రోజు ఉదయాన్నే కూడా ఊర్లలో నుంచి బయలుదేరారు. అయినా కానీ ఉదయం నుంచి కూడా ఇదే విధమైనటువంటి ట్రాఫిక్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చిట్యాల్లో ఉన్నాం. ముందు వెళ్తే పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉంది. ఈ వాహనాలు వెళ్తున్నటువంటి క్రమంలోనే చిట్యాల దాటిన తర్వాత గుండ్రాంపల్లి వద్ద ఒక వాహనం బ్రేక్ డౌన్ కావడంతో కూడా ఈ వాహనాలు మొత్తం పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఆ వాహనాన్ని కూడా పక్కకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనం ఈ భారీ ట్రాఫిక్ లో బ్రేక్ డౌన్ కావడం వల్లనే కూడా మరింత ట్రాఫిక్ జామ్ నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ పూర్తిగా ఏదైతే ఆ గుంటూరు అద్దంకి నార్కట్పల్లి అద్దంకి హైవే వాళ్ళు వచ్చేవారు మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ కోర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా అదే కనిపిస్తుంది. అన్ని రహదారులు కూడా హైదరాబాద్ వైపే కనిపిస్తున్నాయి. పూర్తిగా మొత్తం టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూతులు ఉంటే 12 టోల్ బూతులు కూడా హైదరాబాద్ వైపే తెరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. రాధిక, థ్యాంక్ యూ రమేష్.